తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 3 నిజమైన దారుణ సంఘటనలు, వాటిలో నిందితులకు పడ్డ శిక్షలు, ఒక ప్రేమ జంట చేసిన న్యాయ పోరాటం. ఇది 23 మూవీ కథ. 1991లో జరిగిన చుండూరు ఘటనలో 8 మంది దళితుల్ని ఊచకోత కోశారు. నిందితులంతా కూడా అగ్రకులాల వాళ్ళు. 1997లో టీడీపీ లీడర్ పరిటాల రవిని చంపడానికి మద్దెల చెరువు సూరి అండ్ గ్యాంగ్ జూబ్లీ హిల్స్ లో ఒక కారులో బాంబు పెట్టి పేల్చేస్తే 6 జర్నలిస్టులతో సహా మొత్తం 25 మంది చనిపోయారు. వాళ్ళు కూడా నిందితులంతా కూడా అగ్రకులాల వాళ్ళే. ఈ 2 కేసులకు భిన్నమైంది 1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసు. 2 యువకులు బస్సును తగలబెట్టేస్తే 23 మంది చనిపోయారు. ఆ 2 కూడా దళితులు. ఈ 3 కేసుల్లో న్యాయం ఒకేలాగా జరిగిందా, భిన్నంగా ఉందా? న్యాయానికి కులం ఉందా? న్యాయానికి హోదా ఉందా? 30 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ 3 ఘటనల్ని ఒక సినిమాగా తీయడమే చాలా పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ను డైరెక్టర్ రాచకొండ, మల్లేశం డైరెక్టర్ అద్భుతంగా హ్యాండిల్ చేసిన తీరు నాకు చాలా నచ్చింది. తమిళ, మలయాళం డైరెక్టర్లే మంచి సినిమాలు తీస్తారు, తెలుగులో మంచి రియలిస్టిక్ మూవీస్ రావు అని చెప్పి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. కానీ ఈ మూవీ ఒక రియలిస్టిక్ మూవీ, అద్భుతంగా మనకు ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ. డైరెక్టర్ గట్స్ ని ఖచ్చితంగా మెచ్చుకోకుండా ఉండలేము ఈ సినిమా చూసిన తర్వాత. చాలా అరుదుగా ఇలాంటి మూవీస్ వస్తాయి. వచ్చినప్పుడు మనం థియేటర్కి వెళ్ళి అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి. డోంట్ మిస్ ఇట్.